అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోగరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఒక విపత్తు, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం ఎప్పుడు వస్తుందో ఎవరని చెప్పలేం, అకస్మాత్తుగా ఎప్పుడైనా రావచ్చు. కానీ తుఫాన్ అలా కాదు. ముందుగానే ప్రభుత్వం అలర్ట్ అవుతూ ఉంటే, అధికారులని అప్రమత్తం చేస్తూ ఉంటే, ప్రజలకు కూడా ముందుగానే అన్నీ చెప్తూ ఉంటూ చేస్తూ ఉంటారు. సో మోంథా తుఫాన్ రీసెంట్గా ఏపీని గడగడలాడిచ్చేసింది. తుఫాన్ ఇదిగో వచ్చేస్తుందని ఎప్పటి నుంచో వారం రోజుల నుంచి టీవీలో అన్నింటిలో కూడా సమాచారం అయితే వెళ్తూ ఉంది. మరి తుఫాన్ వస్తుంది. మాజీ సీఎంగా గతంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నారు. తుఫాన్ దగ్గరకు వచ్చేసింది, అక్కడే ఉన్నారు. తుఫాన్ వచ్చింది, ప్రయాణాలు రద్దయిపోయినాయి, ఆయన రావడం కుదరట్లేదని చెప్పనన్నారు. మొత్తానికి తుఫాన్ వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చారు, రావటం, కూర్చోవడం, ఆయన యొక్క కోఆర్డినేట్లో సంథింగ్ ఎవరితో వ్యవహరించడం, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఈ తుఫాన్ గురించి, దీనికి సంబంధించిన పర్యవసానాల గురించి మాట్లాడుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంగా ఉన్నటువంటి ఆయన బెంగళూరు, తాడేపల్లి, తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఒక మాజీ సీఎం వ్యవహరించాల్సిన రీతిలో ఆయన నిజంగా ఈ సమయంలో ఉన్నారా? ఇప్పుడు ఆయన ప్రస్తావన అవసరం నాకు తెలియగలుగుతా. నిజంగా ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చి చాలామంది రైతులు చాలా భారీగా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత ప్రభుత్వం ఎన్నో విధాలుగా, శత విధాలుగా తుఫాను ముందుగానే రాబోతుందని చెప్పి గ్రహించి అన్ని సెక్యూరిటీ రీజన్స్ ఫాలోయి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అద్భుతమైన ప్రణాళిక చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. అంటే ఒక చిన్నపాటి ఎక్కడో ఒక, అంటే ఓవరాల్గా ఒక 8 మంది 10 మంది ఇలా సుమారుగా చనిపోతే అది కూడా వేలెత్తి చూపిస్తున్నారు. అంటే అది కూడా జరగకూడదు అన్నట్లు. అని మన దేవుళ్ళం కాదు కదమ్మా, మన దగ్గర మంత్రాలు మాయలు ఉండవు కదా. మానవులు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయి. దానికేంటంటే ప్రభుత్వ పరంగా ఏదో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడి గురించి మీరు అడుగుతున్నారు. అసలు ఆయనకి బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా? వారం రోజుల నుంచి ప్రభుత్వం ఎలక్ట్గా ఉండి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ని కానీ, కలెక్టర్స్ని కానీ, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అల్లాడిపోతుంటే తుఫాను భారీ ఎత్తున రాబోతుంది, అందరూ ఎలక్ట్గా ఉండాలా, భారీ మొత్తంలో నష్టం జరగకుండా జాగ్రత్త పడాలా, ఎక్కడ సురక్షిత ప్రాంతాలు తరలించాలని అల్లాడిపోతుంటే ఈయన వచ్చాడండి. వచ్చి ఏం మాట్లాడాడు? అసలు ఎవరైనా ఆదుకునేటటువంటి, ఇప్పుడు పంట నష్టం ఎంత జరిగింది, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేవాడు దూరదృష్టితో ఉండాలా. ఎందుకంటే ప్రభుత్వం అలసత్వంతో ఉండినా ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని ఏంటి? ప్రజలు నష్టపోతే ఆ నష్టాన్ని తొందరగా పూడ్చే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే. కానీ ఎక్కడా కూడా ఏ రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు, ఏమీ లేదు. ఆయన జీవితంలో రైతులను పరామర్శించడండి, ఎక్కువ శవాలను పరామర్శిస్తుంటాడు, శవ రాజకీయాలు చేస్తుంటాడు. ఎక్కడ విపత్తు జరుగుతుందా, ఎక్కడ జనాలు చనిపోతారా అని ఎదురు చూస్తుంటాడు. డాక్టరు రోగుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఈయన శవాల కోసం ఎదురు చూస్తుంటాడు. ఇక వస్తాడు ఈ మధ్య, ఇందాక ఏదో టెంపుల్ ఏదో ఇష్యూ జరిగింది కదా, ఆయనకి వినపడే ఉంటుంది, కనపడే ఉంటుంది, స్మెల్ కూడా వచ్చే ఉంటుంది, వచ్చేస్తాడు మహానుభావుడు. అసలు సిగ్గుందమ్మండి నిజంగా. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇస్తేనే నేను చేస్తానంటున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు ఈయనే కదా రాష్ట్రానికి. అలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి అయినా సూచించే బాధ్యత ఏందే కదా. ఎక్కడ కూడా ఏం చూసినా లేదు, ఏదైనా సాయం చేస్తుంటే ఆ సాయాన్ని విమర్శించడానికి తప్ప ఎందుకు పనికిమాలిన ప్రతిపక్ష నాయకుడు. మన ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకు పనికిమాల ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నిజమది. అసలు ఎందుకు అసలు ఏమీ తెలియదమ్మా ఆయనకి. హఠాత్ పరిణామంగా ఆయనకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఆయనకి ఏదో పదవి వచ్చేయడం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ప్రజల్ని ఎలా ఆదుకోవాలో తెలియదు, ప్రజల్ని ఎలా గౌరవించాలో కూడా తెలియదు, పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలో తెలియదు, ఏం తెలీదు. కేవలం రాజకీయం. తీరా ఒకవేళ మనం అవకాశం ఇస్తే ఏం చేస్తాడో అక్కడికి వెళ్ళి పడుకుని బటన్ నొక్కుతాడు. ఏం బాధ్యత ఏముండదు. తర్వాత రాజకీయం అంటే ఏంటి, ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా తిట్టడం, ఇదే రాజకీయం అనుకుంటాడు. అధికారం అహంకారంతో చేస్తూ ఉంటాడు ఇతను. కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడు ఆదుకోవడానికి ఆలోచిస్తాడని నమ్మడం కూడా మందే తప్పు. ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండడం, అది కూడా తప్పే. అసలు ఆయన రాజకీయాలు పనికిరాడమ్మా, మీకు తెలియదు. అది పనికిరాడు, రాజకీయాలకు పనికిరాడు,
దేనికి పనికిరాడు. ఉమ్. నిజంగా ఏదో భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం తప్ప ఏమన్నా ఇంత తుఫాను వస్తే ఒక్క రోజైనా వచ్చి పలకరించడం ఉందా? ఎప్పుడో వచ్చి మొన్న వచ్చినట్టున్నాడు. వచ్చేది అది కూడా వచ్చినట్టు యాక్షన్ ఏదో సెట్ ఏదో వేసినట్టుగా అనిపించింది. నేను కూడా పెద్దగా ఈ మధ్య వర్క్ ఎక్కువైపోయి టీవీలు చూడట్లేదు. లేదండి, వచ్చేది వాళ్ళ క్యాడర్తో మాట్లాడేసుకుని జూమ్ కాల్స్ అట్లా తీసేసుకుని అవును, వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ అక్కడి నుంచే వెళ్ళిపోయారు. అదే క్షేత్రంలో ఎక్కడ రాలేదు. మరి అంత గొప్పోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ జనాలు లేడు గట అని చెప్తుంటారు ఈ నాయకులు సిగ్గు లేకుండా. నిజంగా ఆ విపత్తు నుంచి బయటపడడం మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిజంగా పుణ్యమే అనుకోవాలి. అంత పెద్ద విపత్తు. సరే, అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పేరు మీరు ప్రస్తావించారు కాబట్టి, అంటే వయసుతో సంబంధం లేకుండా 75 సంవత్సరాల వయసులో కూడా ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు అంటే నిద్రాహారాలు మాని, ఆయన కావచ్చు, కార్యవర్గం కావచ్చు, అందరూ కూడా కూర్చుని అలర్ట్గా ఉండి ప్రతిదీ పర్యవేక్షించారు. తుఫాన్ అలా అయిపోయిందో లేదో, చంద్రబాబు గారు ఏమో హెలికాప్టర్లో వెళ్ళిపోయి మొత్తం ఏరియల్ వ్యూ చూసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి రైతులతో ఆ బురదలో తిరిగి అదంతా చేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం కూర్చుని అదంతా అయిపోయింది వెళ్ళిపోయారు వెనక్కి. ఓకే, ఇంతవరకు. కానీ ఇలా వెళ్ళి పరామర్శించి మేము ఉన్నామని ధైర్యం చెప్తున్న వేళపై ఇంకా బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి ప్యాంటు ఎక్కడ దాకా వేసుకున్నారు, ఆయన డ్రెస్ కోడ్ గురించి వీటి గురించి మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు? డ్రైవర్ కూడా వేసుకున్నాడు లేదు, అడిగితే తెలిసిపోయేది వాళ్ళకి. సిగ్గు లేదా, అసలు మానవత్వం లేదా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే అధికారం 2029 కోసం ఆశిస్తున్నటువంటి ఈ దరిద్రుడు మరి వచ్చి ప్రజల మధ్యలో ఉండి అసలు ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, బాధ్యత తీసుకోవద్దా? అంటే అంత తన క్యారెక్టర్ చెప్పారు. 70 సంవత్సరాలు దాటి చంద్రబాబు నాయుడు గారు అంత ఫాస్ట్గా ఏ విపత్తు జరిగినా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడా? కనీసం ఆయన 100 కిలోమీటర్లో వెళ్తే నువ్వు 20 కిలోమీటర్లన్నా వెళ్ళాలి కదా. అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆ వ్యక్తి. నిజంగా మొన్న జరిగిన తుఫాను వ్యవహారంలో వీళ్ళు పద్మవ్యూహం పన్నినట్టు పన్ని ఎక్కడోళ్ళక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించబట్టి ఈవేళ ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా అలా ఉంది. ఆస్తి నష్టం అనే నష్టం బాగా భారీగా జరిగింది. వ్యవసాయాలన్నీ పోయినాయి. అతను చాలా బాధాకరం రైతుల పట్ల. ఆ విచారం కూడా ఆ వ్యక్తికి లేదు. కానీ అదే సీఎంగా ఉంటే ఖచ్చితంగా ఏరియల్ వ్యూకి హెలికాప్టర్ ఇస్తారు, వెళ్ళాలి, చూడాలి. అంటే హెలికాప్టర్లు ఉంటేనే పరామర్శించాలా? మరి అలాగే ఉంది కదా సార్ వ్యవహారం. ప్రజలకు నష్టం జరిగితే బయటకు రావద్దా? అంతే నా జీవితం. సర్లే ఇంకేముంది, అయిపోయిందిగా, ఇంకెప్పుడు రాడుగా. ఈయన చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈయన చూసి ప్రజల్ని చూసినప్పుడు అలా ఉండకూడదని నేర్చుకోవచ్చు మనం. ఓకే, ఇలా ఉండకూడదు రాజకీయ నాయకుడు అనేది నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఎంత విపత్తు వచ్చింది ఆ దెబ్బకి. ఇక్కడ తెలంగాణలో కూడా భారీ ఎత్తున వర్షాలు పడిపోయి వరదలు వచ్చేసి మొత్తం రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వరంగల్, ఖమ్మం ఈ తెలంగాణ నుంచి ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ నివేనోళ్ళు ఊడుతున్నారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళాళ్ళు నిజంగా అంత ఎలక్ట్గా ఉండి వేళ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలేరు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ అలాగే మన టీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అద్భుతంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి రా బాబు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులకి. కాంగ్రెస్ నాయకులు కూడా అద్భుతంగా పనిచేశారు వాళ్ళిద్దరూ అని చెప్పేసి చెప్పుకుంటుంటే ఈయన వాళ్ళిద్దరిని విమర్శించడానికి లేకపోతే ఆ పొలాల్లో ఎవరన్నా తుఫాన్లో చిక్కుకుని చనిపోయారేమో ఉన్నారో లేదని తొంగు చూడడానికి వస్తున్నాడే తప్ప వాస్తవంగా ప్రజల పక్షాన నిలబడాలని కానీ ప్రజలకు సహాయం చేయాలని కానీ ప్రజలు బాగుంటే చూడాలని కానీ ఆనందించాలని కానీ ఈ మనసులో ఎప్పటికీ ఉండదు. ఎప్పుడూ కూడా అనవసరమైన పర్యటనలు, వేస్ట్ పర్యటనలు, దేనికి పనికిరాని పర్యటనలు. ఇంత పెద్ద తుఫాను వస్తే మనిషి ఎక్కడున్నాడండి? ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ బురదల్లో దిగి ఇప్పుడు ఆయన వెళ్తే 100 కెమెరాలు వస్తాయి, చూస్తారు. చూసిన తర్వాత ఇదంతా కూడా దేశ స్థాయికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అమ్మ ఇంత నష్టం జరిగిందా అని చెప్పి అంచనా వేసి మన కేంద్ర ప్రభుత్వం సాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ కెమెరాలు ఎందుకు పెట్టుకున్నాడు? కెమెరాలు పెట్టుకోవడం అంటారా సన్నాసులారా? కెమెరా లేకపోతే ఇది జరిగినటువంటి విపత్తు కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? మనకి రాష్ట్రాలు ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాలే కదా సాయం చేయాల్సింది. మరి మనకి ఏ కెమెరా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? నోటి మాట చెప్తే సరిపోద్ది ఇంత నష్టం అని. ఇంత భారీ నష్టం జరిగిందని చెప్పి అంచనా వేసి 5,000 కోట్లు సుమారు నష్టపోయారు రైతులు. ఈ విపత్తు వల్ల అన్ని వర్గాలు ఈ రకంగా నష్టపోయి 5,000 కోట్లు సుమారు అని చెప్పేసి అంచనా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి మాకు సాయం చేయండి బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆర్థిస్తుంటే ఈ దరిద్రుడు ఎక్కడో కూర్చుని ఇష్టానుసారం మాట్లాడుతూ వెర్రినవ్వులు నవ్వుతూ ఎకిలి చేష్టలు చేస్తున్నాడు. ఇంకెంతకంటే సిగ్గుందా? ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ ఒక స్టారు, ఆయన వెళ్తే 100 మంది వస్తారు. ఆయన ఆ భూమిలో దిగి
చూస్తే ఆ నష్టాన్ని అంతా చూపించడానికి కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వెళ్తే ఆయన్ను కూడా అటుగా వెకిలిచేట్లుగా వెర్రి మాటలు మాట్లాడు. కాబట్టి ఈ వ్యక్తి సమాజానికి పనికిరాడు, రాజకీయాలకి పనికిరాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.